హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు పరోటా విత్ ఎగ్ కర్రీ చూద్దాం. గుడ్లు ఉడకబెట్టుకోవడం చూపించాను కదా, ఎక్కువసేపు ఎంతసేపు వచ్చాలి ఏంటి అనేది. ఆ గుడ్లు ఉడకబెట్టుకుని పెంకు తీసేసి ఇలా ఆయిల్లో వేయించుకుందాం. ఇన్స్టెంట్ పరోటా కాబట్టి ఈరోజు చేసేది ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఇలా చక్కగా అంటుకోకుండా ఉంటుంది. ఒక్క నిమిషం అలా నూనె వేడి చేసి వేయించండి. వేగిపోయాయి. దీనిలో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి వేస్తాను. అలాగే వేసుకుంటే కాస్త పరోటాలో నంచుకుంటే కారంగా తగులుతుంటే బాగుంటుంది. స్పైసీ ఎక్కువగా ఉండాలని వేసాను. ఉల్లిపాయలు కూడా 2 వేయించుకుందాం. వేగిపోయాయి. ఇంకా టమాటా వేసేసుకున్నాం. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం. నేను 4 పెద్ద కాయలు తీసుకుని వేసుకున్నాను, బాగా గుజ్జుగా ఉండడం కోసం. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన దానిలోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుందాం. ఏమిటో ఈ వేళలో ఏంటో బాగా చలిగా ఉంది బయట, అందుకే పాటలు కూడా వచ్చేస్తున్నాయి. వేగిపోయింది. కొద్ది కారం కూడా వేసాను, చూశారు కదా. మాటల్లో పడితే ఏమి అన్నీ మర్చిపోతాం. కొద్ది ధనియా పొడి, కొద్ది స్టార్ మసాలా అన్నీ వేయించుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మనం వాటర్ వేసేసుకుందాం. వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వడ్డించుకోవచ్చు. కానీ మాకు వాటర్తోనే ఎక్కువ లూజ్గా తింటాం కాబట్టి వేసుకున్నాం. పరోటాలు వేడి చేసేస్తున్నాను. చేతులు నొప్పి లేకుండా ఈజీగా ప్రొసీజర్ భలే బాగుంది. అసలు ఇలా తెచ్చుకొని కాల్చుకోవడమే. ఆ కాల్చడం కూడా సగం కాల్చేసి వచ్చేసాయి. అలా వేయించి తీసుకుందాం ప్లేట్లోకి. ఇది కూడా ఉడికిపోయింది మొత్తం. కొత్తిమీర, ఎగ్స్ వేసేసుకుందాం. బయట చల్లదనానికి ఇలా వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. వేడి ఎగ్ కర్రీ, పరోటా ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి, ఇంకా వడ్డించుకోవడమే. ఈ రోజుకి ఇంతేనండి సంగతులు. బాయ్.